నమస్తే పబ్లిక్, ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఇక మరి మన సిటీ మరి చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా రోజు చూస్తూనే ఉన్నారు కాబట్టి ఇక ఇయాల్టి వార్తలు కూడా పురాగా ఓడ్చేదాకా చూడుండ్రి. సరే మరిగా ఎప్పటి లెక్కనే హెడ్లైన్స్ తోనే సురు చేద్దాం. చూయించండి హెడ్లైన్స్. రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు బాబు సారు. పవన్ సారు ఏ పదవిలో ఉంటాడు అనేది రేపే వస్తుందట క్లారిటీ. రాయకే సన్యాసం చేసిండు కేసీనేనా అని ఫీల్ అవుతున్నాడు కావచ్చు, అనవసరంగా సైకిల్ పార్టీ ఇడిచిందని. ఒక అన్న బిర్రుగా తాగివన్నాడు షెర్లా, శివం అనుకొని భయపడ్డారు ఊరోళ్ళంతా. బండ్లను కొట్టేసి అమ్ముతున్నారు ఆన్లైన్లా, అగ్వకత్తున్నాయి అనుకుంటే పడ్డట్టే పరిశాన్లా. డైరెక్టర్ అయితే అంటున్న గంగులు. దేశంలో ఎలక్షన్ రిజల్ట్ కోసం కాకుండా ఏపీ రిజల్ట్ కోసం మస్తుగా ఎదురు చూసిండ్రు రెండు తెలుగు రాష్ట్రాల పబ్లిక్. ఎవ్వరు గెలుతారు? పంకపాటికి ఎన్నెత్తాయి, కూటమికి ఎన్నెత్తాయి. పవన్ సార్ పీఠాపురంలో గెలుతాడా? బాబు సార్ మళ్ళీ సీఎం అవుతాడా? ఓ ఇట్లా మస్తుగా నడిచినాయి ముచ్చట్లు. అయితే ఇప్పుడు గట్లనే మస్తుగా నడుతున్నాయి బాబు సారు ప్రమాణ స్వీకారం మీద ముచ్చట్లు. మరి గట్లెందుకంటే అది కూడా పవన్ సార్ వల్లనే. రేపు జయ్యబోయే బాబు సార్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ సార్ తోటి పాటు చాలా మందే వస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవి సార్ కూడా వస్తున్నాడట. స్పెషల్ ఇన్విటేషన్ పంపిండట బాబు సారు చిరంజీవి సార్ కు. మీ అందరి సహకారంతో రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వారు వస్తున్నారు. అదే మరిగా ఎన్డీఏ నాయకులు వస్తున్నారు. ఇగది అందరికీ ఎరకైన ముచ్చట్నే గాని జనాలందరి మనసులున్న మాటను బాబు సార్ మాట్లాడిండు. నేను సీఎంగా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. నేను సీఎంగా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. ఇగో గీ ముచ్చట కోసమే, గీ ఒక్క ముచ్చట కోసమే ఎదురు చూస్తున్నారు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల పబ్లిక్. ఏపీ సీఎంగా బాబు సారే ఉంటాడు అని ఎన్నడో ఎరకే గాని జనసేనాని పవన్ సారు ఏ పదవి తీసుకుంటాడు అనేది తెలియక ఆగమాగం అవుతున్నారు. గందుకే ఒక్కటే ఒక్క రోజు అయితే గా ముచ్చట మీద ఓ క్లారిటీ వత్తది. బాబు సారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే పవన్ సారు చిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తాడా, హోంమంత్రిగా చేస్తాడా అనేది రేపు తెలుస్తుంది. బాబు సారు కూడా గదే చెప్తున్నాడు కదా, పవన్ సారు ఏ పదవిలో ఉంటాడు అనేది రేపు చెప్తామని. ఇక గది పక్కకు పెడితే కొස්සకైతే ఏపీ రాజధాని ఏది అనేదానికి ఇవాళ సమాధానం దొరికింది. మన రాజధాని అమరావతి. అమరావతి రాజధాని. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఒక ప్రత్యేకమైన సిటీగా ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. మన రాజధాని అమరావతి, అమరావతే మన రాజధాని అని బాబు సారు గట్టిగా చెప్పిండు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేసి దాన్ని ఓ ప్రత్యేక సిటీగా చేస్తారట. మళ్ళా అమరావతి రైతుల కళ్ళల్లో సంబరంతో నీళ్ళచ్చతట్టు చేసిండు బాబు సారు గీ ఒక్క మాటతోటి. ఇక గిప్పటి సంది ఏపీకి రాజధాని ఏది అని ఎవ్వరు కారెడ్డమాడరు. ఇక గట్లనే ఇచ్చిన హామీలను కూడా అమలు చేస్తే అచ్చేతాప కూడా మీకు తిరుగులేదు పోండి అని అంటున్నారు గీ ముచ్చటెరికైన రాజకీయ మేధావులు. ఐదేళ్ల సంది అట్టకట్టాలు పడ్డ సైకిల్ పార్టీ గిలాస పాటలు అధికారంలోకి వచ్చి మస్తు సంబరంగా ఉన్నారు.
పంక పార్టీల 5 ఏళ్ళు అధికారంలోండి కొස්සకు ఎలక్షన్ ముంగట సైకిల్ పార్టీల గిలాసా పార్టీల చేరికైనోళ్ళు కూడా మస్తు సంబరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఎలక్షన్ల ముంగడదాకా సైకిల్ పార్టీలు ఉండి ఎలక్షన్ల యాళ్లకు పంక పార్టీ కండువ మార్చుకొని ఓడిపోయిన కేసినేని నానుసరి ముచ్చట చెప్పుకోవాలి. పద్నాలుగులా 2019లా విజయవాడ ఎంపీగా సైకిల్ గుర్తు మీద గెలిచిండు కేసినేని నాని సారు. రెండో మల్క గెలిచినప్పటికెంచి బాబు సార్ తోటి లొల్లీలు పంచదులే పెట్టుకున్నాడు. కొස්සకు బాబు సార్కు పూల బొకే ఇయ్యమంటే ఇయ్యకుండా అవమానించిండు. గదే కోపంతోటి 2024 ఎలక్షన్ల ముంగట సైకిల్ దిగి పంక పార్టీల చేరికాయండు. బాబు సార్ మీద లోకేష్ అన్న మీద గట్టిగానే గరమైండిగా. అసలు విజయవాడ సైకిల్ పార్టీకి బతికేలేదు, నన్ను చూసే ఓట్లేసిండ్రు అని మస్తుగా చెప్పుకున్నాడు గప్పాలు. ఇక విజయవాడ ఎంపీ టికెట్ సైకిల్ పార్టీకెంచి నాని సారుల తమ్ముడు సిన్ని సార్కి ఇచ్చిండు బాబు సారు. కూటమి ఊపిలా సిన్ని సారు గెలిచిండు, పంక పార్టీకెంచి నాని సారు ఓడిపోయిండు. తమ్ముని చేతిలో ఓడిపోవడే అసలు ట్విస్ట్ అంటే. అంతకంటే పెద్ద ట్విస్ట్ కేంద్ర మంత్రి పదవి. సైకిల్ పార్టీకెంచి రామ్మోహన్ నాయుడు అన్నకు పెమ్మసాని చంద్రశేఖర్ సార్కు కేంద్ర మంత్రి పదవులు వచ్చినాయి. గదే కేసీఆర్ సార్ గనక సైకిల్ పార్టీలనే ఉండుంటే కేంద్ర మంత్రి అయ్యేటోడు. బాబు సార్ తోటి జౌడాలు పెట్టుకొని జగనన్న తోటి దోస్తి కట్టి కొස්සకు రాజకీయాలకెంచి పురాగా బయటికి పోయే కథ అయింది. అటు తమ్ముని చేతిలో ఓడిపోవుడు, ఇటు కేంద్ర మంత్రి పదవి మిస్ అవ్వడు. గవన్నీ చూసి రాజకీయాలు నాకద్దంటే అద్దు, ఇంతటితో రాజకీయ ప్రయాణాన్ని ముగిస్తున్నాని పోస్ట్ పెట్టిండు సోషల్ మీడియాలా. గందుకే అధికారంలో ఉన్నప్పుడు మొత్తం నాతోటే అంటే నడవది, అసలు టైంలా గిట్లయితది. మరి కేసినేని సారు మళ్ళా ఆలోచన మార్చుకొని రాజకీయంలో కత్తడో లేకపోతే నిజంగానే జీవితాంతం రాజకీయాలకు దూరంగానే ఉంటాడో గాని ఆవేశం చూసినారులా ఎంత పని చేసిందో. బిడ్డ రాజకీయ జీవితాన్ని మంచిగా చేద్దామనుకొని తనకే రాజకీయ జీవితం లేకుండా చేసుకున్నాడు కేసినేని సారు. మొన్నటిదాకా జగన్ సీఎంగా ఉండే కదా, అప్పుడు జగన్ సిద్ధమని యాత్ర చేస్తే కొందరు జనాలు అన్న అన్న అనుకుంటా ఎట్లా ఉరికొచ్చిండ్రో యాదకున్నది కదా. అయితే ఇప్పుడు జగన్ ఓడిపోతే చంద్రబాబు గెలిచిండా, సీఎం కాబోతున్నాడా? అయితే ఇప్పుడు బాబు పోతుంటే ఓ అక్క ఎట్లా ఉరికొచ్చిందో చూస్తే రాజకీయ నాయకులకు భలే అభిమానులు ఉంటారు అనిపిస్తుంది మీకే. చూసిండ్రా, మొసపోసుకుంటా మరీ ఊరికొచ్చింది బాబును చూద్దామని. మొదలు సెక్యూరిటీలు ఆపిండ్రు గాని తర్వాత బాబు చూసి పంపిండ్రి అన్న ఓలే దగ్గరికి వచ్చి మస్తు సంతోషపడబట్టింది. విజయవాడ కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చిండ్రు. ఏ కన్వెన్షన్ల కూటమి మీటింగ్ అయిపోవడంతోనే బాబు ఉండవల్లి పోతుంటే మదనపల్లిలా ఈ అక్క కాన్వాయ్ వెంట ఉరికింది. ఇక బాబు మాట్లాడుతూనే ఖుషి అయింది. బాబు పేరును పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నది. అందుకే సిబిఎన్ సార్ అంటున్నది.
థ్యాంక్ యూ అన్నది. ప్లీజ్ ఒక్కసారి కాల్ పట్టుకుంటాను సార్. పరల పద్ధతి చదువుతున్నా కాళ్ళు అర్జుడు సార్. మొత్తానికి బాబు అధికారంలోకి వచ్చుడుతోనే ఆయన అభిమానులు సంబరపడుతున్నారు. కానీ మొన్నటి దానిక ఈ సందడి జగన్ దగ్గర కనబడ్డది. అదే ఇప్పుడు బాబు దగ్గర కనబడుతున్నది. ఎంతైనా అధికారం ఉంటే అంతేలే. మీరు గమనండి. నేను వెయ్యి పనులు కష్టపడ్డాను సార్. నీ పేరమ్మా? సిబిఎన్ సార్. నా ప్రాణం సార్. నీ పేరమ్మా? సార్ నందిని సార్, మదనపల్లి సార్. థ్యాంక్ యూ అన్నది. థ్యాంక్ యూ అన్నది. ప్లీజ్ ఒక్కసారి కాల్ పట్టుకుంటాను సార్. పరల పద్ధతి చదువుతున్నా కాళ్ళు అర్జుడు సార్. థ్యాంక్ యూ. నువ్వు హాస్పిటల్లోకి చూసుకో మెడికల్. కొత్త బండి కొనాలంటే ఇవాళ రేపట్ల అన్ని ఖర్చులు కలుపుకొని ₹1,00,000 కావాలి. వామ్మో, గన్నిగానం పైసలు ఏడికలు తెస్తామని అనుకునేటోళ్ళు ఆన్లైన్ అంగళ్ళను లేకపోతే ఏడనన్న పాత బండ్లు అమ్మే మార్కెట్లను మంచి బండిని దేవులాడుకొని కొనుకొచ్చుకుంటారు. అగో గట్ల పాత బండ్లు కొనేటోళ్ళు జర పైలముల్లో, ఎందుకంటే అగ్గవసగ్గ కత్తున్నది కదా అని ఏడబడితే ఆడ బండ్లు కొంటే అటెనక ఆగమవుతారు మళ్ళా. ఇగో ముఖానికి ముసుగులేసుకున్న ఈ ముగ్గురు మోతే వాళ్ళని చూస్తున్నారా? వీళ్ళు మామూలు ముదుర్లు కాదు. పట్నంలా ఏడ బండ్లు ఒంటరిగా కానొస్తే చాలు కళ్ళు తెరిచి మూసేలోపు మాయం చేస్తారు. పట్నంలున్న మియాపూర్ కాడ కారు డ్రైవర్లట వీళ్ళు. ఇక ఎప్పటికీ రోడ్ల మీదనే తిరుగుతారు కాబట్టి ఏడేడ ఎక్కువ బండ్లున్నాయి, సీసీ కెమెరా లేని జాగాల బండ్లెన్నున్నాయి అని అన్ని స్కెచ్ చేస్తారట మొదలు. ఇక టెన్క ముగ్గురు డ్రైవింగ్ డ్యూటీ దిగంగానే దొంగతనం డ్యూటీ షురూ చేస్తారన్నట్టు. ఇక కొట్టేసిన బండ్లను ఆన్లైన్ లో అంగట్లో పెడతారట. ఇక పాత బండ్లు కొనాలనుకున్నోళ్ళు అరే ఈ బండేదో అగ్గుకున్నదని కొనుక్కుంటారు. మరి కాగితాలు అన్ని బరాబర్ ఎట్లుంటాయంటే ఈ మోతేవారిలు ఎవ్వలకు అనుమానం రాకుండా దొంగ ఆర్సీలు, దొంగ కాగితాలు, దొంగ నెంబర్ ప్లేట్లు పెట్టి బండ్లను అమ్ముతారన్నట్టు. మొత్తం 17 బండ్లు కొట్టేస్తే అందులో 13 బండ్లను ఇట్లనే అమ్మిండ్రట. ఇక ఎవరో గిట్లనే ఆన్లైన్ అంగల్లా పాత బండి కొని అనుమానం వచ్చి పోలీసు వాళ్ళకు ఫోన్ కొట్టే వరకు వీళ్ళ భాగోతం బయటపడ్డది. ఈ ముగ్గురు మోతేవారిలల్లా ఒకడు బైక్ మెకానిక్ అంట కూడా. అందుకే బండ్లను ఎట్లా కొట్టేయాలి, తాళం ఎట్లా తీయాలి, కొట్టేసిన బండ్ల రూపురేఖలు ఎట్లా మార్చాలి అని అన్ని పక్కడ్బందీగా ప్లాన్ చేస్తారన్నట్టు. చూసిండ్రు కదా పబ్లిక్, బండ్లను ఏడబడితే ఆడ రోడ్ల మీద పెడితే పైలముల్లో. ఎందుకంటే బండ్ల దొంగలు గీ తీరుగా మోపైండ్రు. మరి అట్లనే ఆన్లైన్ అంగల్లా పాత బండ్లు కొనంగా కూడా జర వెనక ముందు చూసుకోండ్రి. ఎందుకంటే అగ్గు కట్టున్నది కదా అని ఆశ పడితే అటెనక పరిశ్రమ కావాల్సి వస్తుంది మళ్ళా. అది హనుమకొండలున్న చెరువు. పొద్దుగల కొందరు చెరువు కాడికి పోయే వరకు వాళ్ళకు చెరువులా ఒక డెడ్ బాడీ కానొచ్చింది. శవాన్ని చూసిన వాళ్ళందరూ ఒక్కటే పరి దడుచుకున్నారు. ఎంబటే పోలీసులకు ఫోన్ కొట్టిండ్రు. ఇక పోలీసులు అంబులెన్స్ని ఎంబట పెట్టుకొచ్చి చెరువులకెళ్ళి డెడ్ బాడీ తీద్దామని అనుకున్నారు. కానీ ఇంతల్నే ఏం జరిగిందో మీరే చూడండి. అగో చెరువులకెళ్ళి పోలీసారు డెడ్ బాడీని బయటకు తీస్తున్నాడు కదా. వాయమ్మో, శవం కదులుతుంది. ఓస్ని ఆయన బతికే ఉన్నాడు కదా. గిదెక్కడి చిత్రం అని పర్షన్ అవుతున్నారు కదా. మీరే కాదు, అటు ఊరోళ్ళను పోలీసోళ్లను అందరినీ పర్షన్ చేసిండు ఈ మోతేవారి. అసలు ముచ్చటేందంటే నెల్లూరు జిల్లా కావలి అట ఈ మోతేవారిది. అయితే మరి హన్మకొండకు ఎందుకు వచ్చిండో గాని బిర్రుగా దాగి ఊళ్ళున్న కోవెలకుంట సెర్లా అన్నాడు. ఇక అందరూ నిజంగానే శవం ఒడ్డుకు కొట్టుకొచ్చింది అనుకొని గుబులు పడి పోలీసులకు ఫోన్ కొట్టిండ్రు. పోలీసులు అంబులెన్స్కు ఫోన్ చేసి అందరూ కలిసి చెరువు కాడికొచ్చి శవాన్ని తీసుకుపోదామని చూస్తే గీ తీరగలేసి సల్ల సెమటలు గుట్టించిండు అందరికి.
ఏ మంచి ఉన్నోరా నాయన ఏడ జాగ దొరకనట్టు వచ్చి సెర్లవన్నావని అడిగితే ఏమో సార్ బగ్గ నిద్ర వచ్చింది పన్నా అని చెప్పుకొచ్చిండట. మంజీ రైడ్ పోలీసు వాళ్ళు వచ్చిండు. నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం. ఏదో చేస్తావు పని నువ్వు? కాజీపేటలో సార్. ఎవరి దగ్గర ఇక్కడ దాకా ఎట్లా వచ్చినావు? ఎవడే లేదు సార్, అడ్డమైందే. అంతేనా? తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని, వచ్చాడు డబ్బులు. నిండా మునిగినా నెత్తికెక్కిన రిమ్మ ఇంకా పోయినట్టున్నది. గందుకే ఆ నోటి చెప్తుంటే ఈ నోటి మాట్లాడుతున్నాడు. సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా, చెప్పు. ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండి మరి? ఎక్కడికి? లోపలికి నేను దారి పాపనే పట్టుకున్నా సార్. అంతేనా? ఏదో పట్టుకున్నావు? అది రాయం పట్టుకున్నావు? ఏం పట్టుకున్నావు? రాయని పట్టుకున్నా. అగో చూసిండ్రా పోలీసు వాళ్ళని 50 రూపాయలు అడుగుతున్నాడు. ఎందుకు రావారి మళ్ళీ 90 గుద్ది మళ్ళీ చెర్ల పంటవా ఎట్లా? మంచిగున్నావు పో. అయినా తాగి రోడ్ల మీద వాడినోళ్ళని చూసినాం, ఇల్లు బీకి పందిరేసిన వాళ్ళను చూసినాం గాని గిట్ల సెర్లచ్చి పండుడేంద్రా వారి అని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో వైరల్ అయ్యే వరకు. ఇంకా నయ్యం అన్న కిస్మత్ మంచిగుంది. తాగిన మత్తులా అటే లోపటికి పోతే ఎంత కథవు చూసిండ్రా నుల్లా. లోకం మీద ఎసొంటోళ్ళున్నారో ఏం దాగుడా ఏమో పోన్రి. ఇసొంటి చిత్రాలన్నీ మన తాన్నే అవుతుంటాయి కదా. బాబాయ్ వాళ్ళు చచ్చిపోయిన అనుకుని పోయినాట ముసైతాను చచ్చిన నిలిపోయినాకు దీనికి మంచి రైట్. ఎందుకు పన్న వాళ్ళ తెచ్చిన గడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళీ ఒక్కపారి హెడ్లైన్స్ చూసేయండి. రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు బాబు సారు. పవన్ సారు ఏ పదవిలో ఉంటాడు అనేది రేపే వస్తుందట క్లారిటీ. రాజకీయ సన్యాసం చేసిండు కేసీనేనా అని ఫీల్ అవుతున్నాడు కావచ్చు. అనవసరంగా సైకిల్ పార్టీ ఇడిచిందని. ఒక అన్న బిర్రుగా తాగివన్నాడు చెర్లా. శివం అనుకొని భయపడ్డారు ఊరోళ్ళంతా. బండ్లను కొట్టేసి అమ్ముతున్నారు ఆన్లైన్లా. అగ్వకత్తున్నాయి అనుకుంటే పడ్డట్టే పరిశాన్లా. డైరెక్టర్ అయితే అంటున్న గంగులు. ఇక ఇవ్వాల ఇవాళ మన సిటీ మరి వార్తలు మేము చెప్పినాయన్ని జబర్దస్త్గా నచ్చలేదే. ఇంకెన్ని మంచి మంచి వార్తలతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.